దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 225. ఎదురుపడ్డ గౌతమ్ మహర్షి. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నేహితుడి మీద చెల్లెలికి ఎంత కోపంగా ఉందో ఈ అక్కకి అర్థమై కంగారు పడుతుంటుంది. ఐ విల్ కిల్ హిమ్ అని తాన్య చేతిలో ఉన్న చాక్తో గౌతమ్ మీద ఆవేశంతో అంటుంది. అబ్బా తాన్య, పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడవే. మహర్షి గారి గురించి నిజం తెలియని వాళ్ళందరూ పైకి కనిపించే మహర్షి గారిని చూసి ఎవరైనా తప్పుగాని అనుకుంటారు. వారిలో ఈ గౌతమ్ కూడా అని అంటుంది. నువ్వు నాకు నచ్చ చెప్పాలని చూడకక్క. నువ్వు నీ స్నేహితుడి గురించి ఎంత వెనకేసుకొచ్చినా అతని మీద నా అభిప్రాయం మాత్రం మారదు అని అంటుంది తాన్య. తాన్య గౌతమ్ మీద పెంచుకుంటున్న ఆవేశం చూసి అవంతిలో భయం ఇంకా పెరుగుతుంటుంది. ఓ నిర్మానుష ప్రదేశంలో గౌతమ్ మహర్షి కోసం వెయిట్ చేస్తుంటే మహర్షి కార్తో వచ్చి అక్కడ ఆగి గౌతమ్ని కోపంగా చూస్తూనే కార్ దిగుతాడు. కోపంగా చూస్తూనే గౌతమ్కి ఎదురుగా వెళ్ళి నిలబడి, ఈడియట్, ఎంత అవ్వంతితో స్నేహం ఉన్నా స్నేహితురాలి కోసం భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటావా? ఇదేనా నీకున్న జ్ఞానం? నువ్వు విడాకులు అన్నందుకు తాన్య ఎంత బాధపడుతుందో తెలుసా అంటూ మహర్షి కోపడతాడు. కానీ ప్రెజెంట్ గౌతమ్కి ఆ తిట్లేమీ ఎక్కడం లేదు. కేవలం మహర్షిని తీక్షణంగా చూస్తుంటాడు. స్నేహానికి ఇచ్చే విలువ స్నేహానికి ఇవ్వాలి, భార్యకి ఇచ్చే విలువ భార్యకి ఇవ్వాలి. అసలు విడాకులంటూ తాన్యతో నువ్వు ఆ విధంగా ఎలా మాట్లాడగలిగావు? తాన్యను ఏడిపించడమే నీకు పనా అని చివాట్లు పెడుతుంటాడు. కానీ గౌతమ్ అవేమీ పట్టనట్టుగా మహర్షిని చూస్తుంటాడు. రే ఫుల్, నీతోనే నేను మాట్లాడేది. నేను నిన్ను తిడుతున్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అలా ఉన్నావేంటి అంటూ మహర్షి కోపడతాడు. గౌతమ్ ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా ఒక్కసారిగా వచ్చి మహర్షిని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆ చర్యకి మహర్షి స్టన్ అవుతాడు. గౌతమ్ మహర్షి నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకొని, అసలేంటి నువ్వు ఇంత మంచివాడిగా ఉన్నావు? నీ మంచితనం చూస్తుంటే ఓ రకంగా నాకు ఈర్ష్యగా కూడా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నీ మంచితనం నాకెందుకు రాలేదా అని. మా బావగారు దేవుడు అని నా డెవిల్ చెప్తున్నా వినిపించుకోకుండా నిన్ను నిందించడం నిజంగానే నా తప్పు. నిజంగానే నీలాంటి మంచి మనసున్న మనిషిని నేను ఎక్కడా చూడలేదు. నిన్నే ఫస్ట్ టైం చూస్తున్నాను. మహర్షి అనే నీ పేరుని నిజంగానే సార్థకం చేసుకుంటున్నావు అని అంటాడు. ఎప్పుడూ శత్రువుగా చూసే తమ్ముడు ఇప్పుడు అలా హక్ చేసుకునేసరికి అన్నకి ఏమీ అర్థం కాక మౌనంగా ఉన్నాడు. అలా అని తమ్ముణ్ణి దగ్గరకు తీసుకోలేకపోతున్నాడు. కాదని దూరంగా కూడా నెట్టలేకపోతున్నాడు. అసలు ఈ ఒక్క విషయంలో మాత్రం ఫుల్ సంతోషంగా ఉన్నాను. నీలాంటి మంచి మనసున్న మనిషి నా స్నేహితురాలికి భర్తగా రావటం నిజంగా తన అదృష్టం. ఇన్నాళ్ళు నువ్వు తనకి భర్తగా వచ్చినందుకు తను దురదృష్టవంతురాలని బాధపడ్డాను. నేను కూడా నిన్ను ఎన్నో మాటలు అన్నాను. ఇప్పుడు ఆ మాటలన్నీ మర్చిపో. ఎందుకంటే మనమిద్దరిప్పుడు తోడలులం కదా అని అంటాడు. అలా గౌతమ్ మాట్లాడుతూనే ఉంటాడు. మహర్షి మాటలు వింటున్నాడు తప్ప ఎలాంటి రెస్పాన్స్ లేదు. మొదటిసారి తమ్ముడు అలా హక్ చేసుకునేసరికి మహర్షి హృదయంలో ఏవివో ప్రకంపనలు కలుగుతుంటాయి. ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా. అంతలోనే మెంటలోడు గౌతమ్ మహర్షిని వదిలి సూటిగా చూస్తూ, నిన్ను పొగుడుతున్నాను కానీ మరీ ఎక్కువ పొగడటం లేదు కదా అని అడుగుతాడు. ఆ మాటలకు మహర్షి అర్థం కానట్టుగా కాస్త సీరియస్గానే చూస్తాడు. అంటే ఎంతైనా నువ్వు నా శత్రువి కదా. శత్రువులని ఎక్కువగా పొగడకూడదు. అందుకే తక్కువలోనే పొగిడానని అనుకుంటున్నా. నువ్వు మంచివాడివని నేను కూడా సర్టిఫికెట్ ఇస్తున్నానులే పో అంటూ గౌతమ్ తిరిగి వెళ్ళిపోతుంటాడు.
తమ్ముడు అయోమయంలో మాట్లాడుతున్న అమాయకపు మాటలకి మహర్షి వింటూ వెళ్తున్న తమ్ముడు వైపు చూస్తుంటాడు. గౌతమ్ అలా వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసి, నువ్వు మా నాన్నని హాస్పిటలైజేషన్ చేయటం, మా కంపెనీలకి లాస్ తెప్పించడం అన్నీ మర్చిపోతూ నిన్ను క్షమిస్తున్నానులే. అలా అని చెప్పి నిన్నేమీ మిత్రుడు అనుకోవడం లేదు. నువ్వు నా శత్రువే, బద్ధ శత్రువే అని చెప్తూ వెళ్ళిపోతుంటాడు. తమ్ముడు మాటలు వింటూ తమ్ముడు కనుమరుగై వెళ్ళిపోయే వరకు మహర్షి మౌనంగా చూస్తుంటాడు. మహర్షి ఆ మౌనంలో ఉండగానే ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీసి చూసేసరికి అది బెనర్జీ గారి నుండి వస్తున్న కాల్. లిఫ్ట్ చేసి, చెప్పండి బెనర్జీ గారు అని అంటాడు. ఎక్కడున్నా మహర్షి అని అటు నుంచి బెనర్జీ గారి మాటలు వినిపిస్తుంటాయి. పలానా దగ్గర ఉన్నాను అంటూ మహర్షి సమాధానం చెప్తాడు. అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి బెనర్జీ ఫోన్ కట్ చేస్తాడు. మహర్షి కూడా ఫోన్ పక్కన పెట్టి తమ్ముడు హక్ చేసుకొని అమాయకంగా మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ మెల్డవుతుంటాడు. కొద్దిసేపటికి బెనర్జీ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. కార్ డ్రైవింగ్ సీట్ వైపు నుంచి బెనర్జీ దిగితే మరో పక్క నుండి రాజశేఖర్ దిగుతాడు. అప్పటి వరకు కాస్త కరిగినట్టుగా ఉన్న మహర్షి హృదయం రాజశేఖర్ గారిని చూడగానే మళ్ళీ బిగుసుకుపోతుంటుంది. మహర్షి ఆయన్ని చూడగానే ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కోపంగా మారిపోతూ కళ్ళల్లో ఎర్రటి చారలు ఏర్పడుతుంటాయి. బెనర్జీ గారు కార్ దిగి మహర్షి దగ్గరికి వెళ్తుంటే రాజశేఖర్ మహర్షి దగ్గరికి రావటానికి వెనకాడుతుంటాడు. బెనర్జీ అది గమనించి, మహర్షితో మాట్లాడాలి రమ్మని చెప్పి ఇప్పుడు వెనకాడతావేంట్రా అని అంటాడు స్నేహితుణ్ణి కాస్త కసిరింపుగా చూస్తూనే. వస్తున్నాను అని చెప్పి రాజశేఖర్ బెనర్జీతో కలిసి గిల్టీ భావంతోనే మహర్షికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. నీతో మాట్లాడతాను అంటే తీసుకొచ్చాను మహర్షి అంటాడు బెనర్జీ గారు. ఆయన గారితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు బెనర్జీ గారు అని చెప్పి మహర్షి వెళ్ళబోతుంటే, ఆగు మహర్షి అంటూ రాజశేఖర్ మహర్షి చేయి పట్టుకుంటాడు. మహర్షి కోపంగా ఆ చేయి విదిలించి, ఏం మాట్లాడాలి నాతోటి అని అడుగుతాడు. అసలెందుకు ఇదంతా చేస్తున్నావో, ప్లేబాయ్ ముద్ర వేసుకుంటూ ఆ ప్రాస్టిట్యూట్స్ని ఎందుకు సేవ్ చేస్తున్నావో తెలుసుకుందామని వచ్చాను అని అంటాడు రాజశేఖర్. మహర్షి రాజశేఖర్ని అంతే కోపంగా చూస్తూ, నాకు కూడా నా తల్లి పడిన అవస్థ గురించి చెప్పాలని ఉంది అంటూ మనసులో నాటుకుపోయిన ఒక జ్ఞాపకం అతని ముందు పెడుతూ, నాకప్పుడు ఓ 5 సంవత్సరాలు ఉంటాయేమో అని చిన్న గతాన్ని చెప్తాడు. ఓ ఇంట్లో జీవన అద్దం ముందు అందంగా రెడీ అవుతుంటుంది. 5 సంవత్సరాల మహర్షి తల్లి దగ్గరికి వచ్చి కొంగు పట్టుకొని గుంజుతూ, అమ్మా నాకు ఆకలిగా ఉంది అని అడుగుతాడు. కొడుకు కోసమే బతుకుతున్న జీవన మహర్షిని ఎత్తుకొని ప్రేమగా ముద్దు పెట్టి, నీ ఆకలి తీరుస్తాను పదా నాన్నా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి చిన్న ప్లేట్లో భోజనం పెట్టుకొని హాల్లోకొచ్చి కూర్చొని మహర్షికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే డేవిడ్ మరొక వ్యక్తితో కలిసి అక్కడికి వస్తాడు. డేవిడ్తో వచ్చినవాడు గెడ్డం దువ్వుకుంటూ జీవన వైపు కోరికతో చూస్తుంటాడు. మహర్షికి అన్నం తినిపిస్తున్న జీవనాన్ని డేవిడ్ కోపంగా చూస్తూ దగ్గరికి వచ్చి తన జుట్టు పట్టుకొని, కస్టమర్ వస్తాడు, రెడీగా ఉండమని చెప్పాను కదా, ఇప్పుడు వీడికి భోజనం తినిపిస్తూ ఉన్నావేంటి అంటూ జీవన మీద కోప్పడతాడు. తన జుట్టు నొప్పిగా అనిపిస్తుంటే మహర్షి ముందు ఆ నొప్పిని తట్టుకుంటూ, పసిపిల్లాడు ఆకలిగా ఉంది అన్నాడు డేవిడ్, భోజనం తినిపించి 5 నిమిషాల్లో వస్తాను అని రిక్వెస్ట్గా చెప్తుంది. ఏమీ తెలియని పసివాడైన మహర్షి ఆశ్చర్యంగా భయంగా చూస్తుంటాడు. డేవిడ్ కోపంగా తన చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని గాలిలోకి విసిరేస్తాడు. అది చూసి మహర్షి ఇంకా భయపడుతుంటాడు. నీకోసం కస్టమర్ వెయిట్ చేస్తూ కూర్చోవాలా? వాడికి భోజనం పెట్టకపోయినా పర్వాలేదు కానీ నువ్వు ముందు రూమ్లోకి వెళ్ళు అంటూ తన్ని రూమ్ దగ్గరికి తీసుకెళ్లి లోపలికి నెడతాడు.
జీవన వెళ్ళి బెడ్ మీద పడుతుంది. వచ్చిన కస్టమర్ డేవిడ్‌కి డబ్బు నోట్ల కట్ట ఇస్తాడు. డేవిడ్ రెపరెపలాడుతున్న ఆ డబ్బు కట్టలను చూసి సంతోషపడుతూ జేబులో పెట్టుకొని వెళ్ళండి అంటూ జీవన ఉన్న రూములోకి పంపిస్తాడు. వాడు నవ్వుతూ రూమ్‌లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. మహర్షి డేవిడ్ దగ్గరకొచ్చి, కస్టమర్ అంటే అసలు ఎవరు? అతన్ని ఎందుకు మా అమ్మ దగ్గరికి పంపావు? అని తెలియని తనంతో అడుగుతాడు. ఇవన్నీ నీకిప్పుడే తెలీదులే మై డియర్ సన్. రేపు పెద్దయ్యాక అన్నీ తెలుస్తాయిలే. అన్నట్టు నువ్వు తినే భోజనం నేలపాలైంది కదా! ఇలా రా, నీ ఆకలి నేను తీరుస్తాను అని చెప్పి మహర్షిని మరో రూంలోకి తీసుకెళ్ళి గ్లాసులో మందు పోసి, ఇది తాగు, ఆకలి తగ్గిపోయి హాయిగా నిద్రపోతావు అని అంటాడు. ఆహా! నాకొద్దు. నాకు అమ్మ కావాలి అంటాడు మహర్షి ఏడుస్తూ. తాగితే నీకు మీ అమ్మ గుర్తురాదు. హాయిగా నిద్రపోతావురా అంటూ మహర్షి వద్దంటున్నా బలవంతంగా మందు తాగిస్తాడు. ఆ మందు మత్తుతో నేల మీద నిద్రపోయిన మహర్షి తెల్లారి లేచి అమ్మా అంటూ రూంలోకి వెళ్ళేసరికి రాత్రి అందంగా తయారైన జీవన ఇప్పుడు ఆ అందమంతా చెల్లాచెదరై పూలు నలిగి చీర నలిగి ఒంటి మీద అక్కడక్కడ గాయాలతో కన్నీళ్లు పెడుతూ కనిపిస్తుంటే అది ఏది అర్థం చేసుకోలేని మహర్షి ఏడుస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లు తుడుస్తూ నీకు ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. జీవన కొడుక్కి ఏది చెప్పలేక మహర్షిని అక్కున చేర్చుకొని ఏడుస్తుంటే తన తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాని పరిస్థితిలో మహర్షి ఉంటాడు. మహర్షికి ఇప్పుడు అది గుర్తుకొచ్చి ఆ సంఘటన కన్నీళ్ళు పెడుతూ చెప్తాడు. రాజశేఖర్ అది విని జీవన గురించి కొంచెం జాలిపడుతూ, అంటే మీ అమ్మ కోసమే ఇదంతా చేస్తున్నావా అని అడుగుతాడు. మా అమ్మ తనలాంటి ఆడవాళ్ళని కాపాడమని అడిగింది కాబట్టి చేస్తున్నాను అంటాడు మహర్షి మనసు నిండా బాధతో. అంటే మీ అమ్మకి ఆ చెరలోకి దిగిన తర్వాత ఆ కష్టాలు తెలిసి ఉంటాయి. అందుకే నిన్ను ఇలా చేయమని చెప్పి ఉంటుందేమో. అలాంటి జీవితంలోకి ఎందుకు వచ్చానా అని తర్వాత మీ అమ్మ బాధపడి ఉండాలి కదా అంటాడు రాజశేఖర్. ఆ మాటకి మహర్షి పాళ్ళు నూరుతూ చూస్తూ, నా కళ్ళ ముందుకు ఇలాంటి మనిషిని ఎందుకు తీసుకొస్తారు బెనర్జీ గారు అంటూ కోపడతాడు. బెనర్జీ కూడా రాజశేఖర్ని కోపంగా చూస్తుంటాడు. ఇప్పుడు నేను ఏమన్నానని నా మీద అంత కోపడుతున్నావు అని అంటాడు రాజశేఖర్. ఇప్పుడు మీకు చెప్పింది చిన్న సంఘటనే, కానీ ఆ సంఘటన మా అమ్మ జీవితంలో ప్రతిరోజు ఉండేది. ఏ రోజుకైనా మా అమ్మ నిజాయితీ, మా అమ్మ విషయంలో నువ్వు చేసిన దుర్మార్గం నీకు తెలుస్తుంది. తెలిసిన రోజు ఈ సంఘటన నీ కళ్ళ ముందు తిరిగి నీ కళ్ళల్లో కన్నీళ్లకు బదులు రక్తం కారాలని ఇంతసేపు నీకు టైం వెచ్చించి నీతో మాట్లాడాను అని చెప్పి కోపంగా రాజశేఖర్ని చూస్తూ మహర్షి అక్కడి నుండి వెళ్తుంటాడు. మహర్షి ఆగు అంటూ రాజశేఖర్ మహర్షి ముందుకొచ్చాడు. ఏంటి అన్నట్టుగా మహర్షి చూస్తాడు. ఇన్నాళ్ళు నువ్వొక దుర్మార్గుడివని నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చాను. నన్ను క్షమించు అంటూ మహర్షిని హగ్ చేసుకుంటాడు. గౌతమ్ హగ్ చేసుకుంటే సైలెంట్గా ఉన్న మహర్షికి ఇప్పుడు రాజశేఖర్ హగ్ చేసుకుంటే మాత్రం శరీరంలో రక్తం ఉడుకుతుంటుంది. నువ్వు నా కూతురు లైఫ్ని కాపాడావనుకున్నాను. కానీ ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలకి పూలబాట వేస్తున్నావని తెలిసాక నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఐ అప్రిషియేట్ యూ అని అంటాడు. కానీ మహర్షికి అతను హగ్ చేసుకోవటం, అలా పొగడటం తట్టుకోలేక ఒక్కసారిగా రాజశేఖర్ని వెనక్కి తట్టాడు. రాజశేఖర్ కింద పడబోతుంటే బెనర్జీ వెళ్ళి పట్టుకుంటాడు. ఇంకొకసారి ఆ మనిషిని నా కళ్ళ ముందుకు తీసుకురాకండి బెనర్జీ గారు అని మహర్షి కోపంగా చెప్పి కార్ దగ్గరికి వెళ్తుంటాడు. ఇప్పుడు నేను ఏమన్నానని మహర్షి నన్ను అలా నెట్టేశాడు అని అంటాడు రాజశేఖర్. ఒరే రాజశేఖర్,
నీకు పుణ్యం ఉంటుంది. ఇంకొకసారి మహర్షి దగ్గరికి తీసుకువెళ్ళు అని నన్ను మాత్రం అడగకురా అంటాడు బెనర్జీ. బెనర్జీని కోపంగా చూసి కార్ దగ్గరికి వెళ్తున్న మహర్షిని కాస్త భావోద్వేగంతో చూస్తూ, మహర్షి గురించి తెలిసాక ఈ మహర్షి నా కొడుకుగా ఎందుకు పుట్టలేదా అనిపిస్తుందిరా అని అంటాడు. స్నేహితుడి మాటలకు బెనర్జీ గారు బాధగా నవ్వి, పిచ్చోడా అని అనుకుంటాడు. నైట్ 9 అవుతుండగా గౌతమ్ రూమ్లోకి వచ్చేసరికి డెవిల్ లేని రూమ్ బోసిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. ఎన్ని రోజులు ఆ రూమ్లో డెవిల్తో సీరియస్గా గొడవలు పెట్టుకోవటం, ఫన్నీగా గొడవలు పెట్టుకోవటం అన్ని జ్ఞాపకాలు కళ్ళ ముందు తిరుగుతుంటాయి. చివరిగా నువ్వు నాకు డివోర్స్ ఇవ్వటం కాదు, నేను నీకు డివోర్స్ ఇస్తాను గౌతమ్ అని చెప్పి వెళ్ళటం గుర్తు తెచ్చుకొని, డెవిల్ మనసు ఎలా మార్చాలో, ఎలా ఇక్కడికి తీసుకురావాలో తెలియడం లేదు అని అనుకొని ఆ నైట్ అంతా తాన్య ఆలోచనలతో ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయం బెడ్ మీద ఉన్న అవంతి ఫోన్ రింగ్ అవుతుంటే అవంతి అక్కడికి వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుని చూస్తుంది. అది గౌతమ్ నుండి వస్తున్న కాల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గౌతమ్ అవంతికి ఎందుకు కాల్ చేస్తున్నాడు? చెల్లెలకు విడాకులు ఇస్తాను అన్నందుకు అవంతి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? డెవిల్ని దారిలోకి తెచ్చుకోవడానికి గౌతమ్ పడే కష్టాలేంటి? ముగ్గురు జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.